హలో. హలో. ఇది ఆర్వి వాయిసా? అవునండి. This call is now being ఇది recorded. రాయచోటి న్యూస్ గురించి విలేకరు మాట్లాడినారు చూడండి. అవునండి. అది ఆమె పూర్తిగా తెలుసుకునే మాట్లాడినారా? ఏందండి రాయచోటిదా? ఆ, మేడంతోనే మాట్లాడండి ఒక్క నిమిషం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాయచోటి నుంచే మాట్లాడతాను నేను. నా పేరు అబ్దుల్లా. హలో, హలో. చెప్పండి. అది మీరు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వీడియో చేసినారా మీరు? అవునండి, మీడియా గ్రూప్స్ లో ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని వీడియో చేసి. మీడియా గ్రూప్ లో ఏమొచ్చిందని కాదండి, ఇక్కడ మీకు ఇది వచ్చి చూసి మీరు చెప్పినారా? అక్కడికి వచ్చి చూసే చెప్పాలా లేకపోతే చెప్పకూడదా? చెప్పకూడదు, చెప్పచ్చు. నిజాలు కూడా దాచిపెట్టి మీరు చెప్తా ఉన్నారు. అక్కడ ఏం ఏం నిజాన్ని నేను దాచిపెట్టి చెప్పాను చెప్పండి. ముందు ఎవరు కలహారు లేపింది? ఎవరు హిందువులు. లేపారండి? ఏం చేశారు హిందువులు? హిందువులు అప్పుడు ఒక్క బుద్ధ విరమించుకునే టైము సౌండ్ చేయొద్దని అన్నారు. అది కాదండి. తప్పైతే మసీద్ కాడికి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రైట్, మీరు చెప్పింది మీరు ఒక్క పొద్దు విడిచే టైంలో అక్కడ నుంచి ఊరేగింపు సౌండ్ వచ్చింది, అది కోపం తెప్పించింది, అంతేనండి? సౌండ్ వచ్చింది కాదు, సౌండ్ చేయొద్దని చెప్పినాము. సౌండ్ వచ్చింది కాదు, సౌండ్ చేయొద్దని చెప్పినాము. సార్, ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అబ్దుల్లా గారు. ఒక్క పొద్దు విడిచే టైం అని ఊరేగింపు దగ్గర సౌండ్ లేకుండా, నామస్మరణ లేకుండా తీసుకెళ్తారా సార్? అది కరెక్టేనా? ఇప్పుడు మసీద్ కాడ కూడా శబ్దాలు చేసుకుని ఈ పక్క ఎవడైనా గానీ సార్, ఇది స్వతంత్ర భారతదేశం. ఎవరి ఊరేగింపులు ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మేము చెప్పేది కూడా వినండి. ఇప్పుడు మసీద్ కాడ సౌండ్ పెట్టి మీరు ఎగురుకుంటా పోండి ఎక్కడైనా రాజకంలో? మసీద్ దగ్గర ఎగురుకుంటూ పోండి, చర్చి దగ్గర ఎగురుకుంటూ పోండి అని రాజ్యాంగంలో ఉండదండి. ఒక దేవుడి ఊరేగింపు అంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఒక నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఆరాధన చేస్తున్నారు కదా జనాలు. ఎవరండి? దేవుడి కోసం ఆరాధన చేసుకుంటారు కదా, అక్కడ వచ్చి వాళ్ళు చేసేది కూడా అదే కదండి, వాళ్ళు ఆరాధనే కదా చేసేది. కొంచెం దూరం పక్కన వెళ్ళి చేసుకోనని దానికి తప్పదు ఉన్నదా? ఏంటండి? ఆ మసీద్ దాటుకుంటానే మీ అసలు ఎలా చెప్తారండి? నాకు అసలు ఇప్పటికీ అర్థం కాని లాజిక్ ఏంటంటే, మసీద్ వచ్చిందంటే అక్కడ సౌండ్ లో ఆపేసి కొంచెం దూరం తీసుకెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేయండి అనే ఏ రాజ్యాంగంలోనే? ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ వేశారు కదా, ఏదైనా రాజ్యాంగంలో రాసిందా పోనీ అట్లా? ఇప్పుడు మీరు చెప్పేది రాంగ్ మాట్లాడతాను. నేను రాంగ్ మాట్లాడుతున్నానా రైట్ మాట్లాడుతున్నా? అబ్దుల్లా గారు, మీరు మాట్లాడేది మొత్తం మీరు రికార్డు పెట్టారు, నేను రికార్డు పెట్టాను. మన ఇద్దరం కలిసి టెలికాస్ట్ చేద్దాము, జనాలు చెప్తారు. లేదా ఎక్కడికైనా సరే మీరు కంప్లైంట్ ఎక్కడికైనా ఇస్తా అన్నా నేను వస్తాను. నాకు తెలిసింది ఒకటే, ఎవరి మత స్వేచ్ఛ హక్కు వాళ్ళుంది. మీరు ప్రార్థనలు చేసుకోవచ్చు. మీ ప్రార్థనలకు మసీదు లోపలికి వచ్చి హిందువులు ఆటంకం కలిగిస్తే తప్పు, కానీ వాళ్ళ ఊరేగింపు వాళ్ళు మసీదు ముందు నుంచి తీసుకెళ్లడం తప్పు కాదు. అది ఎక్కడా లేదు, అది తప్పు అనే విషయం ఎక్కడా లేనే లేదు, అది తప్పు కాదు. ఊరేగింపు అంటే ఉత్సవాలు అంటేనే సౌండ్ తో చేసుకుంటూ వెళ్లేదండి. మాకు స్వామివారు అమ్మవారు ఊరేగింపులు అంటే అంగరంగ వైభవంగా చేసుకుంటే వెళ్లేది. మా మసీద్ వచ్చింది మీరు కొంచెం దూరం ఆపేయండి అంటే మనోభావాలు దెబ్బతినవా? మీకే ఉంటాయా? వాళ్ళకు కూడా ఉంటాయి కదా మనోభావాలు. అంటే ఇప్పుడు మేము చేసుకుంటానికి డిస్టర్బ్ కాదా మాకు? ఇప్పుడు మేము ప్రార్థన చేసుకుంటాం. ఒక 10 నిమిషాలు ఆపాల్సింది, అది వెళ్ళిపోయేదాకా మీరే ప్రార్థనలు. తప్పేముంది? ఇప్పుడు మీరు వాళ్ళని అడిగే బదులు మీరే ఒక 10 నిమిషాలు ఆగొచ్చు కదా. ఇప్పుడు టైం కు చేసుకునేది అదే, ఎప్పుడంటే అప్పుడు చేసుకునేది కాదు మనం. ఓ, అంటే మీరు నమాజ్ టైం అయ్యేసరికి నమాజ్ టైంలోనే మీరు నమాజ్ చేయాలి కాబట్టి హిందువులు అటువైపు ఏ శబ్దంతో వచ్చే ఏమంటారు ఊరేగింపులు చేయకూడదు అంటారు, అంతేనండి? మరి ఇప్పుడు మీరు అదే అంటున్నారు కదా, మీరు మాట్లాడింది అది కదా. మీకు కొంచెం దూరం పక్కకు పోయి చేసుకోండి అంటానము. ఎందుకు చేసుకుంటారు పక్కకు పోయి అని నేను అంటున్నా. ఎందుకు చేసుకున్నాడు? ఇంకా ఇరుడ్డంగా మాట్లాడితే ఏం చెప్పలేము మీకు. నేనేం విడ్డూరంగా మాట్లాడాడు, ఎటకారంగా మాట్లాడట్లేదండి. భారతదేశంలో హక్కు ఉంది. వీరభద్ర స్వామికే గాని, రాముల వారికే గాని, అమ్మవారికే గాని, మరొకరికో గాని ఊరేగింపులు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ ఊరేగింపే వాళ్ళు చేసుకున్నారు. లేదా మీ మసీదు లోపలికి వచ్చి అక్కడ వచ్చి కావాలని శబ్దాలు చేస్తే మా మసీదు లోపలికి వచ్చి చేయడం తప్పు. అలా చేస్తే ఎవరిదైనా చట్ట విరుద్ధం. కానీ రోడ్డు మీద నుంచి కూడా ఆ సౌండ్లతో వెళ్ళకూడదు, మీ సౌండ్లు మాకు డిస్టర్బ్ చేస్తాయి, మా నమాజ్ కడ్డొస్తాయని చెప్పడం తప్పు. మీరే చెప్తున్నారు తప్పు అని.
ఇది మీకే బాగుండదు ఇది అయితే నాకు చెప్పడం. కాదండి, యావత్ అవును. అందరికి బాగుంది. ఆర్ వాయిస్ ఒక్క ఛానలే దీన్ని మాట్లాడలేదు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎవరు మాట్లాడడం లేదు, మీరు ఒకటే ఎందుకు మాట్లాడుతున్నారు. చెప్పారు? నేను చూపించినా మీకు? మీకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో పంపినా నేను, ఎన్నిట్లలో వచ్చింది అనేది. పంపించండి. హా, నేను కంపల్సరీ ఎక్కడ జరిగినా మీరు చాలా చేస్తూ ఉంటారు, మొహరంతో పాటు చాలా చాలా చేస్తుంటారు. మీరు భజనలు ఏమంటారు, గుళ్ళో ధూపదీప నైవేద్యాలు ఇచ్చే సమయంలో కూడా అటు నుంచి వెళ్తుంటారు. ఎప్పుడైనా హిందువులు మా గుళ్ళో హారతి ఇచ్చే టైం అయింది, మీరు ఇక్కడ సౌండ్లు చేయొద్దని ఆపారా? ఒక్క సందర్భం చూపించండి. పోనీ అలా ఆపారని గొడవకు దిగి రాళ్ళు రువ్వారా? ఒక్క సందర్భం చూపించండి. ఇప్పుడు మేము చేస్తాము, మీరేం చేసుకుంటారంటే మీరు హిందువులే మొదలు పెట్టింది. మేం చేస్తామేంటండి? మీరు నమాజ్ ఏమంటారు మసీద్ దగ్గర చెయ్యొద్దు, ఆపుకొని పక్కకి వెళ్ళి చేసుకోండి అని అంటే అది మా హక్కు, చేసుకుంటామని చెప్పారు. దాని మాత్రం కొట్టేస్తారా మీరు? అది కరెక్టేనా? మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? మీ మనస్సాక్షి కనిపిస్తుందా? పోనీ ఎవరు కొట్టినారు మీకు? ముందు చెప్పినాము, దాటినాక పెట్టుకొని ఎందుకు దాటినాక, మసీదు దాటినాక, మసీదు ప్రాంగణం రాగానే ఎందుకు ఆపాలి? బయట ఎక్కడో జరిగే ఊరేగింపు మసీదు లోపల మీ ప్రార్థనలకి ఏం అడ్డొచ్చింది? రోడ్డు పక్కనే ఉండేది మసీదు, లోపల లేదండి. అవును, రోడ్డు పక్కనే ఉంది. మా ఆలయాలు కూడా రోడ్ల పక్కన. మీకు విషయం తెలుసా? నేను చెప్తా. వినాయక చవితి చార్మినార్ ఓల్డ్ సిటీలో వినాయక చవితి నవరాత్రుల సమయంలో కూడా ఏదైనా ముస్లిమ్స్ పండగ ఉంటే మేము కాసేపు ఆగుతాం. ఎందుకు అనంటే అది అట్లానే ప్రతిసారి మేము మా నమాజ్ జరిగే టైం అయింది, మీరు ఊరేగింపులు ఆపండి, లేకపోతే దాటినాక చెయ్యండి అని చెప్పడం తప్పే. అది తప్పు కాదు అనంటే, ఒకవేళ మీరు తప్పు కాని విషయాన్ని నేను తప్పుగా చేసుంటే మీరు చట్టపరంగా నా మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఓకేనండి? ధన్యవాదాలండి.